రాష్ట్ర వ్యాప్తంగా మెగా యూత్ ఫోర్స్ ఆవిర్భావం. నెల్లూరు నగరంలోని చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా యూత్ ఫోర్స్ కార్యక్రమం అభిరామ్ హోటల్ నందు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మార్కెట్ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఏడిద బాబీ, అఖిల భారత ఉపాధ్యక్షులు పావు జెన్ని, చంద్రశేఖర్ రెడ్డి, కోటె వెంకటేశ్వర్లు, వేటూరి రవికుమార్, కారంపూడి కృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా నెల్లూరు జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాలు సరికొత్తగా రూపుదిద్దుకున్నాయి. చిరంజీవి యూత్ను మెగా యూత్ ఫోర్స్ గా మారుస్తూ మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ బాబీ మరియు చింతా వెంకటరావు, గుర్రం కిషోర్, ఏసీఎఫ్ ప్రసాద్, జాయింట్ సురేష్, నాగరాజు, శ్రీకాంత్, పనబాక సాయి, రాము, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం అవ్వచ్చు, నేత్రదానం అవ్వచ్చు, ఆక్సిజన్ దానం అవ్వచ్చు, రకరకాల ఒక సామాన్య సినీ అభిమానులు కేవలం థియేటర్ దగ్గర పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, కేవలం సినిమాల వరకే పరిమితమైన యువతని సేవ వైపు మంచిన గొప్ప నాయకుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి. ఆయన అభిమానులుగా మేము గర్వపడుతూ ఉంటాం. దాని దగ్గర 3 దశాబ్దాలు పయనించి అనేక సేవా కార్యక్రమాలు, రక్తం కావాలని వచ్చేది మెగాస్టార్ చిరంజీవి అభిమానులు. అదే కాక మా హీరోలు పుట్టినరోజు వచ్చినప్పుడు అనేక సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో చేసి ప్రజలందరికీ ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తారని భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలి అనే ఉద్దేశంతో యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మెగా యూత్ ఫోర్స్ అనేది ఇటీవల కాలంలో ఆవిర్భవించడం జరిగింది. ఈ మెగా యూత్ ఫోర్స్ను కూడా బలంగా స్థాయిలో జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఖచ్చితంగా మరింత బలంగా సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం. ఖచ్చితంగా చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఇటీవలే అనౌన్స్ చేశారు ఉచిత విద్య. ఖచ్చితంగా భవిష్యత్తులోనే ఆ ఉచిత విద్య తెలుగు ప్రజలు చాలామందికి అందించబోతున్నారు. అలాగే ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చిరంజీవి గారు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరగబోతుంది. ఖచ్చితంగా చిరంజీవి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మెగా యూత్ ఫోర్స్ పనిచేయబోతుంది. ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మెగా యూత్ ఫోర్స్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా సేవా కార్యక్రమాలతో పాటు సినిమా సందర్భాల్లో కూడా మేము రాబోతున్న 8 జూన్లో గ్యారంటీగా తెలుగు సినిమా రికార్డునే కాక భారతదేశ సినిమా చరిత్రలో రికార్డు సృష్టిస్తుందని నమ్మడం. అలాగే అన్ని రకాలుగా మెగా యువత అంతా ముందుకెళ్ళి మెగా యూత్ ఫోర్స్ ద్వారా భవిష్యత్తులో ప్రకాపాన్ని సృష్టించి మెగా ఫ్యామిలీ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తామని సందర్భంగా ముఖ్యంగా ఈరోజు బాబీ గారి ఇక్కడ రావడానికి గల కారణం మెగా యూత్ ఫోర్స్ అని చెప్పి, అంటే ఏదైతే చిరంజీవి యువతాన్ని ఉందో దాన్ని కన్వర్ట్ చేసి మెగా యూత్ ఫోర్స్ అనేటటువంటి ఒక పేరుని పెట్టి దానికి జాతీయ కన్వీనర్గా బాబీ గారిని నియమించడం, అది స్వయంగా చిరంజీవి గారు ఆ నిర్ణయం తీసుకోవడం, దాన్ని హర్షిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మేము సీనియర్స్ అంటూ ఉన్నామో మేమందరం కూడా వారికి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారం కావాలని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో థియేటర్ల దగ్గర, అంటే కటౌట్లు కట్టడం కానివ్వండి, ఫ్లెక్సీలు కట్టడం కానీ ఎలా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే సినిమాకి ఇలాంటి విషయాలు కాకుండా కలెక్షన్స్ అని ఇంకోటి సపరేట్ గ్రూప్ కూడా ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కలిపే విధంగా వాళ్ళందరినీ ఒక చోట చేర్చి మీకు యూత్ని ఎంతమంది కావాలని అందించడానికి నెల్లూరు జిల్లా చిరంజీవి యూత్ ద్వారా మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా యూత్ ఫోర్స్ అనే కార్యక్రమాన్ని చేసిన ప్రతి మెగా అభిమానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి బాబీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము మెగా ఫ్యామిలీకి ఎప్పుడు మా తరఫు నుంచి అభిమానులు కానీ ఎవరైనా ముందుకొచ్చి ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొనేదానికి కూడా ముందుంటారు. ఈ మెగా యూత్ ఫోర్స్కి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ఏ కార్యక్రమం కూడా చేసేదానికి కూడా ప్రతి ఒక్క అభిమాని ముందుకు వస్తున్నారు. దీనికి బాబీ గారు అందరినీ గుర్తించి ఈ కార్యక్రమంలో అందరినీ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.